హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్కి 3/4 హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ కోసం ఇలా ఓల్డ్ బ్లౌజ్ అనేది 3/4 హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ బ్లౌజ్ తీసుకున్నాను. అదేవిధంగా క్లాత్ వచ్చేసి ఆకుపట్టు క్లాత్ అండి. దీనికి వచ్చేసి 1 మీటర్ నేను తీసుకున్నా. అదేవిధంగా లైనింగ్ కూడా దీనికి 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఏ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇలా ఈ క్లాత్ ఉంది కదా, మామూలుగా మనము అంచులు అనేటివి ఎప్పుడైనా సరే ఇలా సైడ్కి వేసుకుంటాం కదా, కానీ ఇది ఆకుపట్టు క్లాత్. అది కాక ఇక్కడ వచ్చిన డిజైన్ అనేది ఒకే సైడ్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ అనేది తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మనము క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి బ్లౌజ్కి. చూడండి, కానీ ఇప్పుడు మనకు ఈ డిజైన్ అనేది రివర్స్లో వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను క్లాత్ని ఇలా స్ట్రైట్గానే తీసుకుంటున్నాను. డిజైన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా తీసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్లో మనము క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదండి, మెజర్మెంట్కి ఈ బ్లౌజ్కి హ్యాండ్ లెంత్ అదేవిధంగా హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి, అంటే విడ్త్ అనేది. చూడండి, ఇలా పట్టుకొని ఫస్ట్ హ్యాండ్ లెంత్ చూసుకోవాలి మనము. చూడండి, టెన్ ఇంచెస్ ఉంది. ఈ 10 ఇంచెస్కి మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటు సైడ్ 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం, అదేవిధంగా 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుంటాం లోపలికి, లేదా ఏదైనా పైపింగ్ కావచ్చు, డిజైన్ ఏదైనా పెట్టుకునే దానికి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. అంటే 10 ఇంచెస్ ఉంది కదా, 11.5 ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నుంచి 11.5 ఇంచెస్ని కరెక్ట్గా ఈ డిజైన్ ఉంది కదా అక్కడ వరకు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. మామూలుగా 3/4 హ్యాండ్స్ అనేది ఈ 10 ఇంచెసే కాదండి, కొంతమంది 12 ఇంచెస్ కూడా తీసుకుంటారు, లేదా 13 ఇంచెస్ వరకు కూడా ఈ 3/4 హ్యాండ్స్ లెంత్ అనేది తీసుకుంటారు. కాకపోతే నేను 11 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను, ఇక్కడ 11.5 ఇంచెస్. ఇప్పుడు ఈ బ్లౌజ్కి విడ్త్ అనేది తీసుకోవాలి హ్యాండ్కి మనము. చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఈ క్రాస్ ఉంటుంది కదా మనకు, ఈ క్రాస్ ఉంది కదండి మనకు, ఈ క్రాస్ ఆర్మ్ హోల్ ఉంది కదా, ఆర్మ్ హోల్ నుంచి ఇలా కింది నుంచి పట్టుకొని, చూడండి ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 6.5 ఇంచెస్ వచ్చింది కదా, దీనికి కూడా మనము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ 8 ఇంచెస్ని కిందికి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 8 ఇంచెస్ని మార్క్ చేసుకున్న తర్వాత బాక్స్ టైప్లో మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇటు సైడ్ లెంత్ మనకు 11.5 ఇంచెస్ కదా, ఇక్కడికి ఈ 11.5 ఇంచెస్ మనం ఇటు సైడ్ తీసుకుంటే లెంత్, ఈ లైన్ మీద మనము 2.5 ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. ఈ లైన్కి ఇక్కడ మనం తీసుకున్న లెంత్ కంటే 2.5 ఇంచెస్ని తగ్గించి ఈ లైన్ మీద మార్కింగ్ తీసుకోవాలి. చూడండి, 9 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇది 11.5 ఇంచెస్ కదండి, 2.5 ఇంచెస్ నేను తగ్గించి తీసుకుంటున్నాను కాబట్టి 9 ఇంచెస్ని ఇలా కింది నుంచి ఇటు సైడ్ కింది నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని. ఇప్పుడు
ఇక్కడి నుంచి ఈ పాయింట్కి మనం క్రాస్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్కి ఎప్పుడైనా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి తీసుకుంటాం కాబట్టి అది కూడా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం 3/4 హ్యాండ్స్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్కి. ఈ విధంగా మనం 3/4 హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్ అనేది కట్ చేయలేదు. ఇలా 2 హ్యాండ్స్ అనేటివి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా మనం హ్యాండ్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఈ క్లాత్ అనేది డిజైన్ ఒకే సైడ్కి ఉంది కాబట్టి నేను స్ట్రైట్గానే తీసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి ఇలా వేసుకుంటాం కదండి. చూడండి, ఈ విధంగా వేసుకొని బ్లౌజ్ అనేది ఫ్రంట్ బ్యాక్ అదే విధంగా తీసుకుంటాము. కానీ ఈ డిజైన్ అనేది మనకు రివర్స్లో వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను స్ట్రైట్గా ఎలా ఉంటే అలా డిజైన్ అదే విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం క్లాత్ అనేది ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇలా బ్లౌజ్ ఉంటుంది కదండి, దీనికి ఫస్ట్ మనం లెంత్ అనేది చూసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి మిడిల్లో ఇలా పట్టుకొని ఇలా పెట్టుకుని లెంత్ అనేది చూసుకోవాలి. థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి. దీనికి 1.5 ఇంచ్ నేను నార్మల్గా యాడ్ చేసుకుంటున్నాను. 13.5 ఇంచెస్కి నేను 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 15 ఇంచెస్ కదా. అంటే పైపింగ్ ఇలా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఈ 15 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుందండి. లేదు ఇదే క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే ఇంకో కొంచెం అంటే ఎక్స్ట్రా పీస్ యాడ్ చేయకుండా డైరెక్ట్ ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటే ఇంకో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు 15 ఇంచెస్ లేదా 16 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటున్నా. ఈ 16 ఇంచెస్ని ఈ క్లాత్ మీద పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ 16 ఇంచెస్ని ఇలా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా విడ్త్ కూడా చూడండి ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా బ్లౌజ్ని మనం పరుచుకొని ఈ కాజాల పట్టీ దగ్గర నుంచి ఇలా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చూడండి, మనకు ఇక్కడ స్టిచ్చింగ్ వేశారు కదా, ఈ లైన్ వరకు మాత్రమే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, 9.5 ఇంచెస్. అదేవిధంగా ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేస్తుంటారు కదా, అక్కడికి 29.5 ఇంచెస్ ఉంది. అదేవిధంగా ఇలా 38 ఇంచెస్ కదా, ఈ 38 ఇంచెస్ని 4 పార్ట్స్ చేసుకోవాలి మనము. ఇలా 38 ఇంచెస్ని 4 పార్ట్స్ చేస్తే 9.5 ఇంచెస్ వస్తుంది. దీనికి మనం ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట, అంటే 10.5 ఇంచెస్. ఈ 10.5 ఇంచెస్ని ఇలా విడ్త్గా ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఈ క్లాత్ అనేది మనకు సైడ్ పీసులుగా వచ్చేస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత విడ్త్ లెంత్ ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇలా బ్లౌజ్ని హుక్స్ పెట్టి ఇలా పరుచుకోవాలి. ఫస్ట్ ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ షోల్డర్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ నుంచి ఇలా పెట్టుకొని మామూలుగా ఈ బ్లౌజ్ అనేది ఇలా పూర్తిగా విడదీయకూడదు, ఇలా మరీ దగ్గరగా జరగకూడదండి. ఒక రకంగా అంటే మీడియం సైజులో అలా పెట్టుకోవాలి స్ట్రైట్గా. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉండేది చూసుకోవాలి. 8.5 ఇంచెస్ కదా, దీనికి వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట, 9.5 ఇంచెస్. ఈ 9.5 ఇంచెస్ని సగం చేసుకోవాలన్నమాట మనకు షోల్డర్ లెంత్ అనేది రావడానికి. చూడండి, ఈ 9.5 ఇంచెస్లో సగం వచ్చేసి మనకు మామూలుగా 4 అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, 4 ముక్కాలు అట్లా వస్తుంది.
కాబట్టి సేమ్ ఆ 4 ముక్కలు లేదా 5 ఇంచెస్నైనా ఇలా పెట్టుకొని ఈ లైన్ మీద ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి షోల్డర్కి. దీంట్లో నెక్ వచ్చేసి మనకు చూడండి ఇలా పెట్టుకొని ఫస్ట్ మనకు 8.5 ఇంచెస్ ఉంది కదా, ఈ 8.5 ఇంచెస్ని ఇలా 8.5 ఇంచెస్ తీసుకునేటప్పుడే స్ట్రైట్గా ఒకేసారి ఈ నెక్ లెంత్ కానీ ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ అంటే హాఫ్ చేస్తే 2 ఇంచెస్ మనకు నెక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇలా ఫ్రంట్ సైడ్ నెక్ లెంత్ కూడా చెక్ చేసుకోవాలి ఒకేసారి. చూడండి 5.5 ఇంచెస్. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని మనం క్లాత్ మీద తీసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి నెక్ లెంత్ అన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ లెంత్ వచ్చేసి మనకు 5.5 ఇంచెస్ కదా, అది తర్వాత నేను తీసుకుంటాను. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. మనం తీసుకున్న 2 ఇంచెస్ని కిందికి డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఏ డిజైన్ అయినా సరే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్ ఉంటుంది కదండి, చూడండి ఈ విధంగా మిడిల్ తీసుకుని బ్యాక్ సైడ్ ఈ లెంత్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. మనకు 4 ఇంచెస్ ఉంది. ఈ 4 ఇంచెస్ని సేమ్ ఇక్కడ మనం 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి. ఈ 4 ఇంచెస్కి 1.5 ఇంచ్ అంటే 5.5 ఇంచెస్. ఈ 5.5 ఇంచెస్ని ఇలా కింది సైడ్ పెట్టుకొని కింది నుంచి తీసుకోవాలన్నమాట. 5.5 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 5.5 ఇంచెస్. ఇప్పుడు మనం డ్రా చేసుకునే ఈ లైన్ ఉంది కదండి, స్ట్రైట్గా ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము డ్రా చేసుకున్న తర్వాత ఏదైనా డిజైన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈ నెక్లోనే తీసుకోవాలండి. దానికన్నా ముందు మనము ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఈ షోల్డర్ అనేది, సేమ్ అదే 5 ఇంచెస్ని ఇలా ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా 5.5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ అయినా క్రాస్ అనేది మనం తీసుకోవచ్చు. కాకపోతే 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం. బ్లౌజ్కి, డ్రెస్సెస్కి అయితే 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక క్రాస్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనేది మనం ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది మనము డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఈ నెక్ అనేది చూడండి, ఏదైనా డిజైన్ తీసుకోవాలనుకుంటే మేము ఇప్పుడు ఒక డిజైన్ డ్రా చేస్తున్నాం. చూడండి మామూలుగా మనకు ఈ నెక్ లెంత్ అనేది డౌన్కి వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్ అంటే 5 లేదా 4.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నెక్ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ నుంచి ఇలా డ్రా చేసుకుంటున్నాం డిజైన్ అనేది. ఇలా 4 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడి నుంచి నేను ఈ విధంగా అనేది నెక్ సింపుల్ డిజైన్ ఇలా డ్రా చేసుకుంటున్నాను. మీరు ఏ డిజైన్ అయినా సరే ఇలా బాక్స్లో వచ్చేసి మనం డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ అనేది డిజైన్ మనం ఫస్ట్ కట్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ
ఈ డిజైన్ అనేది ఎప్పుడు మనం కట్ చేసుకోకూడదు. ఈ బ్యాక్ సైడ్ అసలు నెక్ అనేది కట్ చేసుకోకూడదు. స్ట్రైట్గా ఆర్మ్ హోల్ డౌన్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా మనం క్రాస్ కూడా తీసుకోవాలండి, 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ అనేది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్ అనేది తీస్తాం, కానీ నేను ఇక్కడ డ్రా చేశాను. కానీ దీనికి నేను కట్ చేసుకోను. జస్ట్ ఆర్మ్ హోల్ అంటే కొంచెం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్లోనే కట్ చేస్తాను. చూడండి, నెక్ కూడా నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి, అందుకే స్ట్రైట్గా తీసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి మనము. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకునే దానికన్నా ముందు మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ని పేపర్ మీద పెట్టి మనము కటింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా సేమ్ ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత దీని మీద మనము ఫ్రంట్ మనం నెక్ లెంత్ ఎంత అనేది మొత్తం డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ పరుచుకొని నెక్ ఫస్ట్ ఫ్రంట్ వచ్చేసి నెక్ లైన్ చూడండి 6 ఇంచెస్ ఉంది కదా, ఈ 6 ఇంచెస్ని సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి, షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్కి ఇలా 6 ఇంచెస్ని కిందికి డ్రా చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ని ఇలా బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఇక్కడ ఇలా సెంటర్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ మనం తీసుకోవాలి. అదేవిధంగా క్రాస్ పట్టీలను ఎలా కట్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనం ఇలా హుక్స్ల పట్టీ కానీ కాజాల పట్టీ కానీ ఏదైనా కానీ ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉండేదో చూసుకోవాలి. 3.5 ఇంచెస్ కదా, దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, అంటే 4.5 ఇంచెస్. ఈ 4.5 ఇంచెస్ని మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఇలా కిందికి 4.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనకు ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇక్కడ మనకు ఈ టక్స్లు వేశారు కదా, ఈ టక్స్ల దగ్గర ఇలా పూర్తిగా ఇలా పట్టుకొని ఎంత ఉందో ఈ లెంత్ అనేది చూసుకోవాలి. 11 ఇంచెస్ కదండి, ఒక 1 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి కాబట్టి 12 ఇంచెస్. ఈ 12 ఇంచెస్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా పెట్టుకొని ఈ 12 ఇంచెస్ని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇలా బ్లౌజ్ సైడ్ ఉంటుంది కదా, ఇలా సైడ్ ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ పట్టీలో ఒక పైన భాగం ఉంది కదా, అక్కడికి ఇలా పెట్టుకొని 6.5 ఇంచెస్, దీనికి కూడా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, అంటే 7.5 ఇంచెస్. ఈ 7.5 ఇంచెస్ని ఈ ఆర్మ్ హోల్ డౌన్ మనం కట్ చేసాం కదా, ఇక్కడి నుంచి ఇలా పెట్టుకొని 7.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 మార్కింగ్స్ తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడి నుంచి క్రాస్గా మనము లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి చూడండి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి క్రాస్ పట్టీస్లో వచ్చేసి ఇలా ఒక 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ ఆ 1 ఇంచ్ని ఇలా ఫోల్డ్ చేసి
క్రాస్ పట్టీలు అనేవి ఈ విధంగా వస్తాయండి మనకు. ఈ విధంగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఈ ఫ్రంట్ పార్ట్ని మనము ఇలా క్లాత్ మీద చూడండి, ఈ క్లాత్ని ఇలా కొంచెం ఫ్రంట్కి జరిపి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకుంటాను నేను. ఇలా క్రాస్గా పెట్టుకొని దీన్ని మిడిల్లో ఇలా పిన్తో సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము ఇలా చేయి పెట్టుకొని ఒకే సైడ్ నుంచి టోటల్గా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా తిరగకూడదు, ఇది ఎలా అంటే అలా తిప్పుకొని కట్ చేసుకోకూడదు ఫ్రంట్ అనేది. ఇలా చేయి పెట్టుకొని సైడ్ నుంచి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి తగ్గిస్తే ఎక్కడో చోట కొంచెం తక్కువ వస్తుంది, దానికోసం అని చెప్పి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. చూడండి, వీటికి క్రాస్ పట్టీలను మనం కట్ చేసుకోవాలి. ఈ పేపర్లో మనం ముందుగా కట్ చేసుకున్న క్రాస్ పట్టీలు ఉంటాయి సేమ్. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్ ఉంటుంది కదండి, క్రాస్ పట్టీల పేపరు, ఈ పేపర్ని తీసుకొని సేమ్ ఈ క్లాత్ మీద చూడండి ఇలా డబల్ ఫోల్డ్లో తీసుకొని ఈ క్లాత్ మీద పెట్టుకొని చూడండి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీలను. ఈ విధంగా మనం క్రాస్ పట్టీలను అనేవి రెండు కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి 3/4 హ్యాండ్స్ తోటి. చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి క్రాస్ పట్టీలు, ఇవి 3/4 హ్యాండ్స్ అండి. ఈ విధంగా మనము బ్లౌజ్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.